నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను అంకిత. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి లండన్ పర్యటించబోతున్నారు. అయితే ఆయన కుమార్తె పుట్టినరోజు వేడుకల కోసం ఆయన ఇంగ్లాండ్ వెళ్ళబోతున్నారని తెలుస్తుంది. అయితే ప్రస్తుత పరిస్థితులు చూసుకున్నట్లయితే ఏపీలో అనేక చోట్ల వరదలు ముంచుకొచ్చాయి. సో ఇలాంటి టైంలో ఆయన వెళ్ళాలా వద్దా అన్న ఒక ఆలోచనలో ఉన్నారు అని తెలుస్తుంది. అయితే ఫైనల్గా వెళ్ళకూడదు అని డిసైడ్ అయినట్టు తెలుస్తుంది. సో ఇదే టాపిక్ పైన డిస్కస్ చేయడానికి నాతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జయదేవ్ సార్ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. హాయ్ సార్. హలో సార్, ఇప్పుడు చూస్తే వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి కొన్ని ఎప్పటి నుంచో ఉన్న టాక్ ఆయన లండన్ వెళ్ళబోతున్నారు అనేది. అయితే ఇప్పుడు చూసుకుంటే సడన్ గా వరదలు రావడం ఏపీలో, ఇదంతా తీవ్రత చూసి ఆయన లండన్ వెళ్ళే ప్రయాణాన్ని ఆపుకున్నట్లు తెలుస్తుంది. ఇది ఎంతవరకు నిజమంటారు? యాక్చువల్గా అంటే 3వ తేదీ రాత్రి ఎప్పుడో ఆయన కుమార్తె బర్త్డే కోసం వేడుకల కోసం లండన్లో అక్కడెక్కడో చదివిస్తున్నట్టున్నారు. అక్కడికి వెళ్ళాలని అనుకున్నారు. బట్ ఈలోగా ఈ బుడమేరు వాగు పొంగడం, మరోవైపు పైనుంచి వరద కూడా కృష్ణానదిలో వచ్చేస్తుండడం, ముంపు గ్రామాలు, తీర ప్రాంత గ్రామాలన్నీ కూడా చాలా ఇబ్బందికి గురవుతున్నాయి. ఈవెన్ గోదావరి కూడా కొంచెం ఉధృతంగా ఉండడం వల్ల గోదావరి పరివాహక ప్రాంతాల్లో కూడా కొన్ని గ్రామాలు, అదే కదా నిన్న పవన్ కళ్యాణ్ గారు సుమారుగా 400 పంచాయతీలకి ఆయన ఒక్కొక్క పంచాయతీకి 1,00,000 చొప్పున 4 కోట్ల విరాళం ప్రకటించడం చూసాం. సో ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యర్థి పార్టీగా ఉన్నారు, ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా లేదు. బట్ బాగా ఎన్నికల్లో తుడిచిపెట్టుకుపోయింది పార్టీ. ఒక 11 సీట్లు పరిమితే, 11లో కూడా ఇంకెన్ని ఉన్నాయో, ఎన్ని ఉడుతాయో, ఎన్ని ఉంటాయో కూడా తెలియదు. ఇటువంటి నేపథ్యంలో ఆయన స్వగ్రామైన కడపకే 3 సార్లు వెళ్లాల్సి వచ్చింది. పులివెందులకి వాటికి వెళ్ళి వీళ్ళు కలిసి ఏంటి పరిస్థితులు ఏంటి, ఎందుకు ఓడిపోయాము, లేదంటే ఏంటి సమీక్ష అన్నీ మాట్లాడుకుని తరచుగా టచ్లోకి వెళ్తున్నారు. బెంగళూరులో కూడా వెళ్ళి పార్టీ సమావేశం నిర్వహిస్తున్నారు. సో ఇప్పుడు పార్టీ శ్రేణులు ఏమి అభిప్రాయపడుతున్నారంటే, ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఇందులో ఒక 10% అని ఆయన మనల్ని కలవడానికి ప్రయత్నం చేస్తుంటే ఈరోజు పార్టీలకు అయ్యేది కాదేమో అనే అభిప్రాయం కూడా వచ్చారు. సో మొత్తం మీద ఇట్లాంటి ప్రజలు ఇబ్బందికర పరిస్థితుల్లో కానీ, లేదంటే ముంపు, ఇట్లాంటి విపత్తులు, జాతీయ విపత్తులుగా ఉన్నప్పుడు ప్రకృతి వైపరీత్యాలకు మనం ఏం చేయలేం. బట్ అనుకోకుండా వచ్చింది కాబట్టి ఇలాంటి సందర్భాల్లో ఒకవైపు ప్రభుత్వము దూకుడుగా వెళ్ళిపోతుంది. ఈవెన్ చంద్రబాబు నాయుడు గారు అంత వయసులో కూడా ఆయన బాధితుల దగ్గరికి గ్రౌండ్ లెవెల్లోకి మోకాల వరకు నీరు పెట్టుకొని కూడా నడుచుకుంటూ వెళ్ళిపోవడం. ఆయన లోకేష్ గారు కూడా చెప్పులు తీసేసి బురదల్లో నడుచుకుంటూ వెళ్ళి వాళ్ళు పరామర్శించి అంటే ఇవాళ రేపు ఎలా అయిపోయిందంటే ప్రజల వద్దకు పాలనలాగే ప్రతి ఒక్కరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఇప్పుడు జనరల్గా ఒక శుభకార్యం జరిగిందనుకోండి, దానికి ఎవరు పట్టించుకోరు. ఒక అశుభకార్యం జరిగిందనుకోండి, అరే మనం కనీసం నన్ను పలకరించలేదే, కనీసం నన్ను పరామర్శించలేదే, ఇట్లా ఫీల్ అవుతాం మనం. సో అట్లాంటి ఫీలింగ్స్తో ఉన్న ప్రజలకి ఖచ్చితంగా వెళ్ళాలి. మంత్రులు కూడా 1 by 1 వెళ్తున్నారు. అయితే ఇక్కడికి వచ్చేసరికి జగన్మోహన్ రెడ్డి గారు విపత్తు జరిగిన 2 days తర్వాత, 1 day తర్వాత, 2 day తర్వాత వెళ్ళారు సెకండ్ డేను పరామర్శించడానికి. అప్పుడు ఇటువంటి వార్తలు వచ్చాయి, నేను లండన్ వెళ్ళిపోతున్నాడంటే బస్సు అందుకే వచ్చి పరామర్శించుంటాడు. 2వ తేదీలో పరామర్శించడానికి వచ్చాడు ఆయన. ఆదివారము ఇప్పుడు జరిగింది ఇది విపత్తు అంతా. 3వ తేదీ నైట్కి వెళ్ళిపోతాడు అనుకుంటే 3వ తేదీ డే అంతా మళ్ళీ ఆయన ఇంకెక్కడికి వెళ్ళలే, ఎవరిని పరామర్శించడానికి కానీ ప్రజల దగ్గరికి వెళ్ళడం కానీ ఏం చేయలే. బహుశా నైట్కి టేక్ ఆఫ్ అవుతాడేమో అనుకున్నారు, బట్ వెళ్ళలేదు. అంటే మేబీ ఫ్లైట్ క్యాన్సిల్ చేసుకుని ఉండొచ్చు. ఎందుకు, ఒకవైపు ప్రభుత్వంలో ఉండవలసిన వీళ్ళే మాదే కదా గవర్నమెంట్, మేము ఏం చేసినా చెల్లుతుందని అనుకోవట్లేదుగా. అరే ప్రజలు అక్కడ కష్టాలు ఉన్నారు, కటకటలాడిపోతున్నారు, కన్నీరు మున్నీరు అవుతున్నారు, కట్టుకున్న బట్టలతో, బురద బట్టలతో నడి రోడ్డు మీద ఉన్నారు. వాళ్ళని అట్లా వదిలేయడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి క్షేత్రస్థాయికి వచ్చారు అధికారులు, మంత్రులు, ముఖ్యమంత్రితో సహా. సో ఇలాంటప్పుడు మనం వెళ్ళిపోతే మనకి ఇప్పటికే ఓడిపోయాము, బ్యాడ్ నేమ్ వచ్చేసింది, ఇంకెళ్ళిపోదని చెప్పి మేబీ వెళ్ళకపోయి ఉండొచ్చు. అప్పటికి పార్టీ శ్రేణులు చాలామంది సజెస్ట్ చేశారట, అయ్యా మీరు ఈ టైంలో వెళ్ళడం కరెక్ట్ కాదు, ఇప్పటికే మన పార్టీ బలహీన పడుతున్న పరిస్థితులు ఉన్నాయి, మీరు ఉండి ధైర్యం చెప్పాలి, ఇది మనం ప్రజల్లో నానుతూ ఉన్నట్టు ఉండాలి. ఇదిలా ఉంటే మరోవైపు ఎలా ఉంది, నిన్న లేటెస్ట్గా ఎన్నికైన ఎమ్మెల్సీ బొత్స గారు, మాజీ మంత్రి బొత్స గారు వెళ్ళారు పరామర్శించడానికి. అక్కడ బాధితులు ఒక్కసారి రివర్స్ అయ్యారు. ఏందబ్బా మీరు ఏమంటే మాకు వచ్చిన సహాయ సహకారాలు కూడా ప్రభుత్వం అంతా ఫైట్ చేసి తీయించేద్దామని చూస్తున్నారా అంటే,
అలా ఏంటి మేము పలకరించడానికి వచ్చాం కదా అని అంటే, మరి మీ అధినేత వచ్చినంత వరకు వైసీపీ నాయకులు ఒక్కరు రాలేదు ఎందుకు? అట్లీస్ట్ స్థానికంగా ఉండే నాయకులైనా రెస్పాండ్ అవ్వాలి కదా. ఇక్కడ చూస్తే టీడీపీ, బీజేపీ ప్రతి ఒక్కరు కూడా, జనసేన నుంచి ప్రతి ఒక్కరు ఈ జిల్లా సంబంధం లేకుండా వచ్చారు. ఇప్పుడు అచ్చెన్నాయుడు గారు ఉన్నారు, ఆయన ఎక్కడో శ్రీకాకుళం జిల్లాకు చెందిన వ్యక్తి. ఆయన కూడా వచ్చి తోటి టీడీపీ ఎమ్మెల్యేలతో పాటు ట్రాక్టర్ మీద ప్రయాణించి వాళ్ళకి ఏవి కావాలో బాగోదు ఊరికే ఇప్పుడు ఏం పెట్టేక్కర్లే, కనీసం పరామర్శిస్తే ఆ తృప్తి వేరు కదా. ఏంటి ఎవరికి చేతనైంది వాళ్ళు, కొంతమంది ఆహార పొట్లాలు, కొంతమంది బిస్కెట్ ప్యాకెట్లు, కొంతమంది బ్రెడ్స్, కొంతమంది వాటర్ బాటిల్స్, కొంతమంది దుప్పట్లు, ఇట్లా రకరకాలుగా అందరు ఎవరికి చేతనే. అది కాక స్వచ్ఛంద సంస్థలు కూడా వాళ్ళ చేతనైనట్టుగా పులిహోరాలు, దద్దోజనాలు ప్యాక్ చేసి మరీ ఇస్తున్నారు. మరి ఇంత ఓట్ల కోసం మా చొక్కాలు చించుకొని మా జగన్ అని అనుకునే వాళ్ళు ఒక్కరు రాలేదే, ఒక్కరు పంచలేదే ఎందుకని అన్నారు. ఎవరో స్థానికంగా ఉండే ముగ్గురు పంచించవచ్చు, కానీ ఫెమిలియర్గా ఉండి మాజీ మంత్రులుగా చేసిన వాళ్ళు ఒక్కళ్ళు కూడా ముందుకు రాలేదనేది విమర్శ. సో ఈ బొత్స గారికి వెళ్తే ఎవరో అడ్డుకున్నారట, నేను న్యూస్లో కూడా చూశాను. వస్తాయి విమర్శలు, వాళ్ళు ఆల్రెడీ రగిలిపోయి ఉన్నారు, కడుపు మంటతో ఉన్నారు. సో ఇటువంటి నేపథ్యంలో వచ్చిన వాళ్ళు రాకుండా లేటుగా వస్తే కూడా అది కూడా వచ్చేవాళ్ళు ఒక పలకరింపుకి అంతా అయిపోయి వచ్చేవాళ్ళే అంటారు. మన చుట్టాల బంధువుల్లో కూడా చూడండి, మీరు అబ్జర్వ్ చేయండి, ఎక్కువ చనిపోయిన వెంటనే రెస్పాండ్ అవ్వకపోతే మ్యాక్సిమం పెద్ద కర్మ లోపు కానీ వెళ్ళకపోతే తర్వాత ఎప్పుడు వెళ్ళినా వాళ్ళు కొంచెం నిట్టూర్పులు వేస్తుంటారు మన మీద, వచ్చేవాళ్ళు గొప్ప చూడడానికి అంటారు. అంటే ఏజ్డ్ వాళ్ళు చేదస్తంగా మాట్లాడుతారు. అలాగే ఇక్కడ స్థానికులు కూడా రగిలిపోయి మీరు ఇప్పుడు వచ్చారు, బహుశా మీరు వచ్చి కూడా ఇక్కడ అది అందలేదు ఇది అందలేదు అని చెప్పి మాకు అందకుండా చేయడానికి చూస్తున్నారా అన్నట్టుగా తిరిగి రివర్స్లో అయ్యారట. సో ఇట్లాంటి పరిస్థితుల్లో ఈయన ఒక్కడే వెళ్ళి మిగతా నాయకులు ఎవరు వెళ్ళక అంటే మేబీ మిగతా నాయకులు ఓడిపోయిన బాధతోనూ గిల్టీ ఫీలింగ్తోనూ వెళ్ళకపోయి ఉండొచ్చు. ఈయననే ఎమ్మెల్సీ అయ్యాడు కాబట్టి వెళ్ళారేమో, లేకపోతే ఈయన వెళ్ళకపోదుడేమో, బొత్స గారు కూడా. సో మొత్తం మీద మిగతా నాయకులు ఎవరు రావట్లేదు, ఓడిపోయినా వెళ్ళాలి, వెళ్ళి స్థానికంగా బాబు నేను ఇప్పుడు కాకపోతే నెక్స్ట్ ఎలక్షన్స్ అయినా నిలబడతాను కదా అని చెప్పి ఏదో వాళ్ళ దృష్టిలో పడితే వాళ్ళు గుర్తుపెట్టుకుంటారు కదా, లేదబ్బా పలానా నాయకుడు పలానా టైం మాకు వచ్చాడు, అండగా నిలబడ్డాడు. అట్లా అండగా నిలబడకపోతే ఏమవుతుంది పరిస్థితులు. ఇప్పటికే ఒక్కొక్కరుగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు జంపు జిల్లాలుగా వెళ్ళిపోతున్న నేపథ్యంలో ఇట్లా జగన్మోహన్ రెడ్డి గారు కూడా వెళ్ళిపోతే ఇక్కడ ప్రజల కష్టాల్లో ఉంటే ఈ నిలిపే లండన్లో కూతురు బర్త్డే వేడుకల్లో ఎంజాయ్ చేస్తున్నాడు రా అంటారు మళ్ళీ ఈ జనాలు. సో కింద స్థాయి వ్యక్తులందరూ సజెస్ట్ చేశారట, అయ్యా మీరు ప్లీజ్ వెళ్ళండి, కావాలంటే పోస్ట్ పోన్ చేసుకోండి, ఇంకెప్పుడైనా వెళ్ళి సరదాగా ఫ్యామిలీతో హాలిడేస్ ట్రిప్ లాగా ఎంజాయ్ చేసిరండి, కానీ ఇప్పుడు వెళ్ళడం కరెక్ట్ కాదని చెప్తే మేబీ ఆయన క్యాన్సిల్ చేసుకున్నారు, ఉండిపోయారని వార్తలు కూడా వస్తున్నాయి. మరి ఎవరికి తెలియకుండా వెళ్ళినా వెళ్ళొచ్చు, చెప్పలేం. ఏంటంటే ఎవరి కన్సర్న్ వాళ్ళకు ఉండాలి. అయ్యో మన ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, వీళ్ళకి మనం అండగా. ఇప్పుడు ప్రత్యర్థి పార్టీగా ఉన్న వాళ్ళు గట్టిగా ఫైట్ చేస్తే ప్రభుత్వ పార్టీ వాళ్ళు ఇంకొంచెం అటెన్షన్ టు పే చేస్తారు, అంతే కదా. ఇప్పుడు ఒక పని చేసినప్పుడు అందులో ఎంత బాగా చేసినా ఏదబ్బా కొంచెం ప్రాబ్లం ఉంది అని అంటే, ఏమో ఇది ఎంత బాగా చేసినా ఏదో చెప్తున్నాడు చెప్పి ఇంకా బాగా చేయాలని చూస్తారు. ఇప్పుడు ప్రభుత్వ పక్షం వాళ్ళు ఎంత బాగా చేస్తున్నా కూడా ప్రతిపక్షం అనేది కానీ ప్రత్యర్థి పార్టీ లాంటి వాళ్ళు ఉండి ఏదో ఒక పుల్ల వేయాలి, వేస్తే మరి వీళ్ళు ఇంకా విమర్శ చేస్తున్నారు, మనం ఇంకా బాగా కష్టపడాలని ఒక ఇన్స్పిరేషన్గా తీసుకుంటారు. అట్లాంటి పరిస్థితులు ఏర్పడతాయి కాబట్టి ప్రతిపక్షం కానీ అదే ప్రత్యర్థిగా ఉండేవాళ్ళు కానీ కొంచెం ధీటుగా ఉండాలి. కాబట్టి మీరు ఉంటేనే బెటర్ అని అనుకోవడం వల్ల మేబీ జగన్మోహన్ రెడ్డి గారు ట్రిప్ క్యాన్సిల్ చేసుకున్నారని అనుకుంటున్నాను.